నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఫెరిజ్జీయులకు, హిబ్బీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ప్రభు మోషేకు హోరేబు కొండ మీద ప్రత్యక్షమగటానికి గల కారణాన్ని తెలియపరుస్తున్నారు. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారు మోషేకు అని మనం ఆలోచన చేస్తే, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధని చూశాను. వారు పెట్టిన మొర్రను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అందుకే వారిని విడిపించుటకు, విశాలమైన మంచి దేశానికి వాళ్ళని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నారు ప్రభు. దిగి వచ్చి ఉన్నాను. యెహోవా అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరు యెహోవా అని మనం ఆలోచన చేస్తే, ఆయన నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఉన్న దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఒకసారి మనం ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను, ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయను. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. ప్రభు యెహోవా ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే, ఆయన దేవుడు, నిజమైన దేవుడు. 10వ వచనంలో ఇర్మీయా గ్రంథం 10:10 ఉన్నాడు, నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, సదాకాలము
రాజుగా ఉన్న దేవుడు. ఇంకా ఏమన్నాడు 12వ వచనంలో, సృష్టించిన సృష్టికర్త, ప్రపంచాలని స్థాపించినవాడు, భూమిని సృష్టించినవాడు, ఆకాశమును విశాలపరిచినవాడు. ఆయన ఆజ్ఞ ఇస్తే జలరాశులు ఆకాశ మండలంలో పుడతాయి. భూమి అంత భాగంలో నుండి ఆవిరిని ఎక్క చేసేవాడు, వర్షాన్ని కురిపించేవాడు, మెరుపులు పుట్టించేవాడు, గాలిని ఇచ్చేవాడు. 42వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా 42:5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆకాశములు సృజించిన వాడు, వాటిని విశాలపరిచినవాడు, భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని పరిచి దాని మీద ఉన్నటువంటి జనులకు ప్రాణాన్ని, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. కాబట్టి యెహోవా అంటే దేవుడు. మనం చదువుకున్న వచనాల్లో కొన్ని మాత్రమే తెలుసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. దేవునిలో ఉండాల్సినటువంటి అన్ని సుగుణాలు ఆయనలో ఉన్నాయి. దేవుడుగా కొలవబడడానికి, పూజించబడడానికి, గణపరచబడడానికి, స్తుతించబడడానికి, మహింపరచబడడానికి ఆయన ఒక్కడే తగినవాడు. ఆయన ఒక్కరే. కాబట్టి ఆయన నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, సదాకాలమున్న దేవుడు, సృష్టికర్త, వర్షాన్ని ఇచ్చినవాడు, గాలినిచ్చినవాడు, సాటి లేని దేవుడు. ఆయనకు సమానమైన వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. ఆకాశం ముందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎవ్వరూ ఆయనతో సరి అయిన వారు, సాటి అయిన వారు, సమమైన వారు లేరు. అలాంటి నిజమైన దేవుడు మన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన్నే మనం పూజించాలి, గణపరచాలి, హెచ్చించాలి. కాబట్టి అలాంటి దేవుడు తన ప్రజలు బాధను చూశాడట. వాళ్ళు పెట్టిన మొరను విన్నారు ఆయన. అసలు వాళ్ళ దుఃఖం ఏంటో ఆయనకి తెలుసు. వాళ్ళ దుఃఖం ఏంటో ఆయనకి తెలుసు. చాలామంది చూడండి, పైకి నవ్వుతూ ఉండొచ్చు, కానీ మనసులో తీరని బాధ, వేదన, చాటున దుఃఖం ఎన్నో ఉండొచ్చు. గమనించండి, ఎన్నో ఉంటాయి, కానీ ఎవ్వరికి తెలియదు. పైకి మాత్రం నవ్వుతూ ఉండొచ్చు కొంతమంది. వాళ్ళ మనసులో ఎంతో తీవ్రమైన వేదన, బాధ ఉండొచ్చు. మనం ఎవరం చూడలేమండి, మనం ఎవరం గుర్తించలేం. చూడండి, చాలామంది ఎంతో బాధలు పడుతూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉంటారు, సమాజం దృష్టిలో నవ్వుతూ ఉంటారు. ఒక సహోదరి తన బాధనంతా చెప్పుకున్నప్పుడు నాకు అనిపించింది, మనుషులు ఎవ్వరికి తెలీదు ఈ బాధలు, కానీ ప్రభువుకు తెలుసు. నేను ఒకటి చెప్పానమ్మా, నువ్వు దుఃఖపడొద్దు. మనుషులుగా మా ఎవ్వరికి నీ బాధ తెలియకపోవచ్చు, కానీ ప్రభు చూస్తున్నారు. చూడండి, ఇక్కడ
7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివిన మాటల్లో, నా ప్రజల బాధల్ని నిశ్చయముగా చూశాను. వాళ్ళని ఎవరైతే కష్టపడతా ఉన్నారో, వాళ్ళు పెట్టిన కష్టాన్ని బట్టి వాళ్ళు పెట్టే మొర నేను విన్నాను. వారు ఎంత దుఃఖపడుతున్నారో వాళ్ళ దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి నేను విడిపించడానికి, వారిని ఆ చెరలో నుండి బయటికి రప్పించడానికి, మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించుటకు దిగి వచ్చాను. వాళ్ళు పడుతున్న హింసను చూశాను. ఆలోచన చేయండి. ప్రభు మన సమస్తాన్ని ఆయన ఎరిగి ఉన్నవాడు. చాలామంది కృంగిపోతూ ఉంటారు. మాకెవ్వరు లేరు, మమ్మల్ని పలకరించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, ప్రేమించేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, కరుణించేవాళ్ళు లేరు, మా బాధను పట్టించుకున్న వాళ్ళు లేరు, మా శ్రమను చూసేవాళ్ళు లేరు, మాకు న్యాయం చేసేవాళ్ళు లేరు అని కృంగిపోతూ ఉంటారు. ఎవరైనా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, వాళ్ళు ప్రభుని ఎరిగిన వారైనా, ప్రభుని ఎరగని వారైనా, ప్రభుకు తెలుసమ్మా సమస్తం. ప్రభుకు తెలుసు. ఆయన చూసే దేవుడు, వినే దేవుడు, తనంతట తానుగా తెలుసుకునే దేవుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే దిగి వచ్చాడు. ఆయన అంటారు చూడండి, దిగి వచ్చాను అంటారు. దిగి వచ్చి ఉన్నాను. 8వ వచనం ఆఖరిలో, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. దేవుడే మానవులైనటువంటి మన పాపాలను పరిహరించడానికి ఆయన దిగి వచ్చాడు. పరలోకంలో తండ్రితో సమానమైన హోదాలో ఉండేటువంటి ఆ ప్రభువు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు. నేనేంటి మనుషుల కోసం శరీరాన్ని ధరించుకుని లోకానికి వెళ్ళడం ఏంటి? మనుషుని పోలికగా దేవుడిని అయి ఉండి నేను మనుషునిగా పుట్టడం ఏంటి? మనుషునిగా మారడం ఏంటి? శరీరాన్ని ధరించుకోవడం ఏంటి? ఆయన ఆత్మస్వరూపి, ఆయనకి శరీరం ఉండదు. కానీ మన కోసం శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్నారు. శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి మన కోసం మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన దిగి వచ్చారు. మరణము పొందినంతగా, దేవునికి మరణం లేదండి అసలు, కానీ మన కొరకు మరణము పొందడానికి ఆయన వచ్చారు. మరణము పొందినంతగా, పైగా నీచాతి నీచమైన సిలువ మరణాన్ని పొందడానికి అంతగా ఆయన తగ్గించుకున్నారు. ఎందుకో తెలుసా? మనందరినీ రక్షించాలని, మనందరి పాపాలను పరిహరించాలని, మనల్ని దాని బిడ్డలుగా చేసుకోవాలని, మనకు సత్యాన్ని బోధించాలని, మనల్ని సర్వసత్యంలోకి నడిపించాలని, మనల్ని పరిశుద్ధులుగా తీర్చాలని, ఆయన రాజ్య వారసులుగా చేయాలని, ఆయనతో పాటు సమానంగా ఆయన సింహాసనం అందు కూర్చుండే భాగ్యానికి మనల్ని పాత్రులుగా చేయాలని ఆ ప్రభు. మనం అడిగామండి, మనం ప్రార్థించామా? నా కొరకు రక్షకుడుగా దిగిరావయ్యా అని.
మనకు తెలుసా అసలు? అయినా సమస్త మానవాళిని ఆయన ప్రేమించి, ఎందుకంటే యోహాను సువార్తలో ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమను గుర్తించలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆయన దేవుడమ్మా, దేవుడయ్యా, ఆయన దేవుడు. ఆయనకు తెలుసు సమస్తం. నువ్వేం చెప్పక్కర్లా. నీ స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు. నీ పరిస్థితి ఆయనకు తెలుసు. నీ పేరు ఆయనకు తెలుసు. అసలు నేను సృష్టించిన సృష్టికర్త ఆయన. నిన్ను పుట్టించి మానవుడిగా నువ్వు ఏ టైంలో పుట్టాలో, ఏ సంవత్సరంలో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏ ప్రదేశంలో నువ్వు ఉండాలో, ఏ దేశంలో పుట్టాలో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన నిన్ను గురించి, నన్ను గురించి ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికతోనే ఆయన ఈ లోకానికి నిన్ను నన్ను పంపించారు. నిన్ను నన్ను ఈ లోకానికి పంపించిన దేవుని మర్చిపోవడం ఎంత భయంకరం. మర్చిపోయాం సరే, పాపులం అయిపోయాం సరే, అయినా ఆయన విడిచిపెట్టక, త్రోసివేయక, నిన్ను నన్ను రక్షించడానికి, నేను ఆ పాపాన్ని పరిహరించడానికి శరీరధారిగా దిగి వచ్చారే. ఆయన గుర్తించకపోవడం, ఆయన అంగీకరించకపోవడం మరింత నేరం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. కాబట్టి నాకు ఎవ్వరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవ్వరూ సహాయం చేయరు, నన్ను ఎవరు చూడట్లేదు అని చింతించాల్సిన అవసరం లేదు. ఆయన చూసే దేవుడు, ఆయన తెలుసుకునే దేవుడు, ఆయన వినే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ప్రతిఫలం ఇచ్చేవాడు, న్యాయం చేసేవాడు, సహాయం చేసేవాడు, విడిపించేవాడు, కాపాడేవాడు, రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, అన్ని వేళలా తోడై ఉండే దేవుడు. ఏ పరిస్థితికి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితికి కూడా. ఆమె ఒక సహోదరి చెప్పినటువంటి విషయాలు, ఆమె అంటది, బ్రదర్ గారు, బాత్రూంలోకి వెళ్ళి నోట్లో గుడ్లు పెట్టుకుని ఏడ్చేదాన్నండి. పైకి వినపడుతుందేమో నా ఏడుపు, అందరికీ తెలుస్తుందేమో. బాత్రూంలోకి వెళ్ళి నోట్లో గుడ్లు పెట్టుకుని గట్టిగా ఏడిస్తే ఎక్కడ అందరూ వింటారో అని నా ఏడుపు వినపడకుండా అలా ఏడ్చేదాన్నండి అని ఆ బిడ్డ చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇప్పుడు ఒకటే అన్నానమ్మా, నువ్వు బాధపడకు. మన ప్రభు న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాడు. ఎవరి క్రియలను బట్టి వారికి తీర్పు తీరుస్తాడమ్మా. నువ్వు బాధపడకు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ మొర్ర వింటున్నాడు. నీ బాధ చూస్తున్నాడు. ఎస్, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మన పరిస్థితులు మన సొంత వాళ్ళకి తెలియకపోవచ్చు, మన కుటుంబీకులకు తెలియకపోవచ్చు, మన బంధువులకు తెలియకపోవచ్చు, ప్రక్కనే ఉన్న భర్తకి కానీ భార్యకి కానీ తెలియకపోవచ్చు. కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవునికి అన్నీ తెలుసు. సమస్తం ఎరిగినవాడు ఆయన. చూసే దేవుడు, వినే దేవుడు, తెలుసుకునే దేవుడు. అందుకే మనల్ని విడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మన దగ్గరికి దిగి వస్తాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. గమనించావా? ఆలోచించావా ఎప్పుడన్నా? మరి ఇంత గొప్ప దేవుడు సమీపంగా మనకున్నాడు కదా, ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా.
కనుక ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, నిరుత్సాహపడద్దు. ఎవరూ ఆదరించలేదని దిగాలుగా ఉండొద్దు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు ఉన్నారు కదా. అందరూ నిన్ను అవమానించవచ్చు, అందరూ నిన్ను బాధ పెట్టవచ్చు, అందరూ నిన్ను దుఃఖపెట్టవచ్చు, అందరూ నిన్ను హేళన చేయొచ్చు, అందరూ నిన్ను అపహసించవచ్చు, అందరూ నిన్ను నీచమైన వాళ్ళుగా ఎంచవచ్చు, తృణీకరించవచ్చు. కానీ ప్రభు ఎప్పుడు నేను విడిచిపెట్టరు. ఆయన ఏం చూస్తాడు? నేను చూచి తిని అన్నారు ఆయన. ఏం చూస్తాడు? యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీయు కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గాల మీద ఉందంట. వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు. కాబట్టి ప్రభు మన బాధలు చూసేవాడు, మన దుఃఖాన్ని చూసేవాడు. అదే సమయంలో మన నడకలను కూడా కనిపెట్టి చూస్తాడు. మన నడకలను కూడా కనిపెట్టి చూస్తాడు. 139వ కీర్తన 139, 11, 12 వచనాలు. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునేని ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అంధకారం నన్ను మరుగు చేస్తుంది, చీకటి నన్ను మరుగు చేస్తుంది. నేను చీకటిలో దాక్కుంటాను, నన్ను మరుగు చేస్తాను, నన్ను ఎవరు చూడరు, నేను చీకట్లో ఉన్నాను అనుకుంటామేమో. ఆయన ఏమంటున్నాడు? భక్తుడు ఏమంటున్నాడు? చీకటి అయినా నీకు చీకటిగా అనిపించదు, వెలుగు చీకటి నీకు ఏకరీతిగా ఉన్నాయి. వెలుగు చీకటి నీకు ఏకరీతిగా ఉన్నాయి. పగలు మనకి బాగా స్పష్టంగా కనబడుతుంది, రాత్రి కనబడద్దండి. మనకి కనబడద్దా? లైట్ వేసుకుంటే కనబడద్దండి ఎవరికైనా. లైట్ వేసుకున్నా నువ్వున్న ప్రాంతమే కనపడద్దు. ఆ లైట్ వెలుతురు ఎక్కడైతే ఉందో అదే కనపడదు. పగలు చూసినంత స్పష్టంగా సుదూర ప్రాంతాలు నీకు స్పష్టంగా కనపడతాయా రాత్రులు? ఇప్పుడు మనం పగటి దృష్టి చూడండి, ఎంత దూరమైనా చూస్తాం. చాలా దూరం వరకు ఏమేమి ఉన్నాయో మనకి అంత స్పష్టంగా కనపడకపోయినా కొంత గొప్ప మనకి అది పలానదని ఐడెంటిఫై చేస్తాం. చీకట్లో చేయగలమా? చేయలేం. కానీ ప్రభుకి పగలైనా రాత్రైనా, వెలుగైనా చీకటైనా ఏకరీతిగా ఉన్నాయి. చీకట్లో కూడా చూసేవాడు, అది దాని అర్థం. చీకట్లో కూడా ఆయన చూసే దేవుడు. చీకట్లో మనం చేసే పనులు మిగతా వాళ్ళు కనపడకపోవచ్చు, కానీ దేవునికి స్పష్టంగా కనబడతాయి. ఇంకా ఆయన మన ఊహలను కూడా చూసేవాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి.
ఏంటంటే చెడుతనం భూమి మీద గొప్పది, నరులు చెడుతనం. వాళ్ళ హృదయాల యొక్క తలంపులలోని ఊహ, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. హృదయంలో ఏముంది ఎవరికి తెలుసండి? ఏమి తలస్తున్నామో ఎవరికి తెలుసు? ఇప్పుడు నీ హృదయం ఎలాంటిదో ఎవరికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నువ్వు ఇప్పుడు ఏం తలస్తున్నావో, ఇప్పుడు వాక్యం వింటున్నావు, కానీ వాక్యం వింటున్నా నీవు ఏం తలస్తున్నావో అది ఆయనకు తెలుసు. నువ్వు ఎలాంటి ఊహాలోకంలో జీవిస్తున్నావో, వ్యవహరిస్తున్నావో, ఎలాంటి ఊహలు నీకు ఉన్నాయో, ఏం చెయ్యాలనే ప్లాన్స్ నీ మనసులో, నీ తలంపుల్లో ఊహించుకుంటున్నావో, ఇలా చేస్తే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, నేను ఇలా చేస్తాను, నేను ఇలా అనుకుంటాను, నేను ఇలా జరిగిస్తాను అని నువ్వేదైతే ఊహిస్తున్నావో అది కూడా ఆయనకు తెలుసు. చూశాడంట ఆనాటి కాలంలో, ఆదికాండంలో 6వ అధ్యాయంలో నోవహు కాలంలో ఉన్నటువంటి సమస్త ప్రజల యొక్క హృదయాన్ని, తలంపులని, ఊహలని ఎరిగిన దేవుడు ఆయన. అందుకే అంటాడు, చూసి వాళ్ళ హృదయం యొక్క తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఆయన చూశారు. కాబట్టి చూసే దేవుడు అండి. నీ నడకను చూస్తాడు, నీ క్రియలు చూస్తాడు, నీ మనసులో ఊహించుకునేది కూడా ఆయన చూసే దేవుడు. మరి ఇలాగ నిన్ను క్షుణ్ణంగా పరిశీలించగలిగేటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి ఆలోచించేయండి. ఆయనే ఎక్స్రే, ఆయనే ఏమంటారు, ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు కదా, స్కానర్ ఆయన. అన్నీ తెలుసు ఆయనకి. ఈ స్కానర్లో ఎక్స్రేలు కడుపులో ఉన్న అవయవ భాగాలన్నీ కనిపించేటట్టు స్పష్టంగా కనిపించకుండా అన్న ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం ఈ స్కానర్స్, ఈ ఎక్స్రేలు ఇవి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బయటెడతాయా? వాటి కనపడతాయా? ఏమనుకుంటున్నారో ఏంటో, కానీ ఆయనకు తెలుసు. ఆయన చూసే దేవుడు అండి. నీ నడత చూస్తాడు, నీలో ఏముందో చూస్తాడు. నీ మనస్సు, నీ తలంపు, నీ ఊహ, నీ ఆలోచనలు అన్నీ ఆయనకు తెలుసు. చూసే దేవుడు. రెండోది వింటాడు. రెండోది ఆయన ఏం చేస్తారు? వింటారు. లోకాసు వార్త 12వ అధ్యాయం. లోకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. లోకా 12:2. మొరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడు, మీరు గదుల యందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడు. పరిచయుల వేషధారణ అనే దాని గురించి ప్రభు మాట్లాడుతూ, రహస్యంగా ఉన్నది తెలియపరచబడుతుంది, చీకటిలో మీరు మాట్లాడుకునేది వెలుగులో వినపడద్ది, మీరు గదుల్లో చెవుల్లో చెప్పుకున్నది మిద్దెల మీద చాటించబడద్ది అంటున్నారు ప్రభు. కాబట్టి చీకటిలో మాట్లాడుకున్నవి, గదిలో చెవులో చెప్పుకున్నవి అన్నీ ఆయన వింటాడు. కీర్తన 94:9. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు
కానకుండునా. చెవులను కలగజేశాడు ఆయన, వినడా? కంటిని కలగజేశాడు ఆయన, చూడడా అంటాడు భక్తుడు. కాబట్టి ఆయన సమస్తాన్ని వింటాడు. మలాకీలో అంటారు కదా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించింది. ఇంకా తెలుసుకున్నాను అంటున్నారు ప్రభు. తెలిసే ఉన్నవి, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఏం తెలుసుకుంటారు ఆయన? 139లో చదివాం కదా, 139వ కీర్తన మొదటి నుంచి మనం చదివితే 139:1 నుంచి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. పరిశోధించి తెలుసుకున్నారంట. మనం కూర్చుంటే తెలుసు, మనం లేచుట తెలుసు. తలంపు మనలో పుట్టక ముందే మన మనస్సును గ్రహిస్తారు ఆయన. నడక తెలుసు, పడక తెలుసు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకున్నావు. మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. పూర్తిగా తెలుసు. ఆయన తెలుసుకునే దేవుడు అండి. ఆయన చూసేవాడు, వినేవాడే కాకుండా తెలుసుకొని దానిని బట్టి సర్వలోకంలో ఉన్నటువంటి మానవులకు తీర్పు తీర్చేవాడు. అందుకే సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులు, ఉగ్రతకు పాత్రులు. అందుకే ఎఫెసీ పత్రికలు అంటారు కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా 3వ వచనం చూస్తే, వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమేంటి. అయినను దేవుడు కరుణా సంపన్నుడు ఏంటి. మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఉగ్రతకు పాత్రులైనటువంటి మనల్ని ఆయన కరుణా సంపన్నుడు కనుక, ప్రేమామయుడు కనుక మనల్ని రక్షించాలని ఆయన కోరుకుని మనల్ని రక్షించాడు. ఇంకా అంటారు, ఆయన విడిపించుటకు వచ్చానంటారు 8వ వచనంలో. ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు. కాబట్టి మన దేవుడు విడిపించే దేవుడు. విడిపించే దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అంటారు, తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అంటారు. అందుకే మనల్ని విడిపించడానికే ఆయన శ్రమ పొందారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపుకి ఆయన యొద్దకు వెళదాం. 12వ వచనంలో చూడండి, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందాను. మనల్ని పాతాళం నుంచి తప్పించడానికి, నిత్య శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి ప్రభువు మన కోసం శ్రమ పొందారు, విడిపించారు. అందుకే దిగి వచ్చారు ఆయన. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. దిగి వచ్చారు. ఇంకా 5వది మనం చూస్తే, విశాలమైన మంచి దేశానికి వారిని, పాలు తేనెలు ప్రవహించే విశాలమైన మంచి దేశానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి వచ్చాను. విశాలమైన చోటుకు నడిపించేవాడు ఆయన, నడిపించే దేవుడు. 107వ కీర్తన 6-7 వచనాలు చదువుతాం. 107:6-7. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను వారిని
నడిపించెను. వారొక నివాసపురం చేరినట్టు చక్కటి త్రోవలో వారిని నడిపించాడు. 73వ కీర్తన 23-24 వచనాలు. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. నీ ఆలోచన చేత నడిపిస్తావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఐగుప్తులో ఉన్న వారి యొక్క తన ప్రజల యొక్క బాధను నిశ్చయంగా ఆయన చూశారు. దేవుడు తన భక్తుల బాధలను చూసేవాడు. కాబట్టి ఎలాంటి శ్రమలోనైనా భక్తులు కృంగిపోకూడదు. లేయా ద్వేషించబడడం ప్రభు చూశాడు, అందుకే ఆమె గర్భాన్ని తెరిచాడంటారు. ఆదికాండం 39వ అధ్యాయం. రెండవది, ఆయన మొర్ర వినే దేవుడు. వారిని కష్టపెట్టిన వారిని బట్టి పెట్టిన మొర్ర నేను విన్నాను. అందుకే లేయా ద్వేషించబడిన సంగతి నేను విన్నానంటారు. ఆదికాండం 29వ అధ్యాయం చదవండి అయిపోయిన తర్వాత, 29:30-33 వరకు. నేను ద్వేషించబడిన సంగతి ప్రభు విన్నాడు, అందుకే మరొక బిడ్డ నాకు దయచేశాడని అంటుంది. కాబట్టి మన ప్రభు దీనుల యొక్క, నీతిమంతుల యొక్క మొర్ర విని వారిని శ్రమల్లో నుండి విడిపించేవాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం ప్రభుకి మొరపెడితే ఆయన మనకు సహాయం చేస్తారు. ఇక మూడవది, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి మన బాధలు మన ప్రభు తెలుసుకుంటారు. మనం ప్రభు తెలుసుకోలేదని అనుకోక్కర్లేదు, కృంగిపోక్కర్లేదు. మన బాధలన్నీ ఆయనకు తెలుసు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి తెలుసు, ఆయన మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి మన దుఃఖం, మన బాధ, మన చింత ప్రభు మీద వేయాలి. 4వది, వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి దిగి వచ్చారు. ఐగుప్తుల నుండి వారిని విడిపించాడు ప్రభు. నిర్గమాకాండం 12 ఆఖరి వచనం చదివితే, ఆ దినం అందరూ, ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశాన్ని విడిచి బయటకు వచ్చేసారని ఉంటుంది. అంతేకాదండి, మనల్ని కూడా, మనమైన భక్తులు శోధనల నుంచి తప్పిస్తాడు, శ్రమల్లో నుండి తప్పిస్తాడు. యోసేపును చూడండి, శ్రమలన్నిటిలో నుండి తప్పించి ఐగుప్తు దేశానికి అధిపతిగా చేశాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. యాకోబుని విడిపించాడు. అందుకే అంటాడు కదా యాకోబు గారు 48వ అధ్యాయం ఆదికాండంలో, నన్ను విడిపించిన దూత దుష్టుల చేతుల్లో నుండి భక్తులైన వారిని విడిపిస్తాడు. కాబట్టి మన ప్రభువు విడిపించే దేవుడు. 5వది, నడిపించేవాడు. విడిపించడం మాత్రమే కాదండి, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి నడిపించేవాడు. ఆయన విడిపించడం మాత్రమే కాదు, మనల్ని సర్వసత్యంలోకి నడిపించాడు. మనల్ని కూడా పాపం నుండి మనల్ని విడిపించారు, సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తున్నారు. మనల్ని పరదైసు చేరేంత వరకు, ఆయన మహిమ రాజ్యంలోకి చేరేంత వరకు మనల్ని నడిపించే దేవుడు. హోషేయ గ్రంథంలో మనం చదువుతాం 11వ అధ్యాయంలో, ఇశ్రాయేలుని చేయి పట్టి నడిపించిన వాడంట ఆయన. చేయి పట్టుకుని నడిపించే దేవుడు, చేయి పట్టుకుని నడిపించే దేవుడు. ఆయన చేతులు మనల్ని దాచి ఉంచే దేవుడు, మనల్ని భద్రపరుచుకున్న దేవుడు, మన పాపం నుండి మనల్ని విడిపించడం మాత్రమే కాదు, ప్రేమతో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమతో నడిపిస్తున్నారు. కాబట్టి చూసే దేవుడు, వినే దేవుడు, తెలుసుకునే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి అలాంటి దేవునికి మన జీవితాలను, మనం సంపూర్ణంగా, మన కుటుంబాలని, మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుని ఆయన భక్తి విశ్వాసంలో కొనసాగాలి. అప్పుడే ప్రభు మనల్ని ఆశ్చర్య రీతిలో నడిపిస్తారు, మనల్ని విడిపిస్తారు, మనకు సహాయం చేస్తారు.
కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా, తొందరపడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభు వైపు చూద్దాం. ప్రభు చిత్తాన్ని జరిగిద్దాం. ఆయనకు మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రభు మనల్ని విజయ మార్గంలో, సరైన మార్గంలో, సర్వసత్యంలోకి నడిపిస్తూ, ఆయన ఉద్దేశాలు మనకు తెలియపరుస్తూ, భక్తి విశ్వాసాల్లో మనల్ని స్థిరపరుస్తూ ఆయన మార్గంలో మనల్ని కొనసాగింపచేస్తారు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం కనుక ఆయననే సేవిస్తూ, ఆయననే వెంబడిస్తూ, ఆయననే అనుసరిస్తూ, ఆయనకే ప్రార్థిస్తూ, ఆయనకే మన బాధను అప్పగిస్తూ సరైన విధానంలో నడుద్దాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.